హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు హిందూపురం పట్టణంలో ఆజాద్ నగర్ ప్రాంతం నందు మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్ వార్డు పర్యటన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ రోడ్డుకి మధ్యలో ఉన్న కరెంటు స్తంభం వలన ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బంది మారిందని, అదేవిధంగా ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేయాలని వెంటనే ఎలక్ట్రికల్ ఏఈ లక్ష్మీపతికి ఫోన్ కాల్ చేసి త్వరలోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని, రోడ్లు కాల్వలు నిర్మాణం చేపడతామని వార్డులో ఉన్న ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వార్డు ప్రజలకు నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన 92.50 కోట్ల రూపాయల్లో వార్డులో అభివృద్ధి దిశకు తీసుకెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జబీవుల్లా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఫ్రైస్ వెంకటేష్, హజ్ కమిటీ స్టేట్ డైరెక్టర్ డైమండ్ బాబా, టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు అన్వర్, వార్డు ఇన్ఛార్జ్ బుల్లెట్ జియావుల్లా, టీడీపీ నాయకులు రియాజ్, నయాజ్, సాదిక్, సచివాలయ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. मैंने आते नहीं వార్డులో యాక్సిస్ బ్యాంక్ సందులో ఎదురుగా రోడ్డుకి మధ్యలో ఉంది పోలో అది యాక్చువల్గా మీకు చెప్పిన మా బాల్టిపడంలో అది ఇంకా అట్లే ఉంది. దానికి ఏమైనా షిఫ్టింగ్ ఛార్జెస్ కానీ మున్సిపాలిటీ కట్టిస్తాను ఇమీడియట్ అది తీయించా. అదే 134/2